సౌదీలో ఇరుక్కుపోయిన భర్తను తీసుకురావాలని అనంతపురానికి చెందిన నిజాం భార్య రేష్మ వేడుకుంటున్నారు. కుమారుడి ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చేందుకు తన భర్త సౌదీకి వెళితే అక్కడ యజమాని నిజాంను చిత్రహింసలు పెడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. యజమాని నుంచి తప్పించుకుని 10 రోజులుగా భర్త నిజాం ఇబ్బందులు పడుతున్నారన్నారు. సొంతూరుకు తన భర్తను తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేను రేష్మ వేడుకున్నారు. మా ఆయన 2 నెలల ముందు సౌదీకి వెళ్ళినారు సార్. ఇట్లా ముందు వచ్చి చెప్పుల షాప్ పెట్టుకోండి, అది లాస్ అయిందని తీసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బాబుకి పిల్లలు కొట్టుకొని ఇట్లా బ్యాగ్తో తీసుకొని కొట్టినప్పుడు కిడ్నీకి నరం కట్ అయ్యి ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినందుకు 10-12 లక్షల దాకా ఖర్చు అయింది సార్. అప్పులు ఉన్నాయని చెప్పి ఆయన సౌదీకి వెళ్ళినాను సార్ అప్పులు తీర్చేకని. అక్కడ వెళ్ళి 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి సౌదీ కొట్టేది, అన్నం పెట్టుకోకుండా టార్చర్ చేస్తున్నాడంట సార్. బయటికి గెంటేసినాడంట సార్. 10 రోజులైంది సార్ అన్నం లేక. రోడ్ల మీద తిరుక్కుంటా మసీదుల్లో పనుకుంటూ ఉన్నాడు సార్. దయచేసి మా ఆయనకి ఇండియాకి రప్పియండి సార్. మీ రుణం జన్మల్లో మర్చిపోం సార్. మా బాబుకి ఇట్లుంది సార్. సీఎం ఫండ్స్ కానీ పెట్టుకున్నాం సార్ మేము. ఇంకా అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చుకుందామని అక్కడ వెళ్తే ఇంతలోనే మళ్ళీ ఇట్లా జరిగింది సార్. దయచేసి మా ఆయన్ని ఇక్కడ ఇండియాకి రప్పియండి సార్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే దగ్గుపాటి వరప్రసాద్ గారికి అందరికీ కోరుకుంటున్నాం సార్. దయచేసి మా ఆయన్ని ఇండియాకి రప్పియండి సార్.